మీద పడేస్తాడు ఈయన. కానీ ఈ రోజు ఏకంగా మహారాణి గెటప్ వేసుకొని ఒక ప్రిన్సెస్ స్టైల్లో వచ్చేస్తున్నాడంట మన ముందుకి. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ రచ్చ రవి మహారాణి. మహారాణులకు ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, కష్టాలు. నువ్వు అది సరిచేయకే, ప్రతి సరిచేయమన్నా సరిచేయ, ఏదో వచ్చి సరిచేత్తు. మహారాణులు గట్టిగా నవ్విలనుకో ఇలాంటిదంతా చెలికత్త. మహారాణి మీరు మహారాణి నవ్వద్దు అని చెప్తుంది. కాబట్టి ఏం ప్రాబ్లం మాకు అర్థం కాదు. ఏది ఎక్కువ చేసినా మహారాణి మీరు ఇది చెయ్యొద్దు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధానికి పోతారు మా ఆయనలు, బాణం పట్టుకొని పోతారు. నేను అందరి గురించి చెప్తాను, రాను నన్ను కలుపుకొని. యుద్ధానికి పోతారు మా ఆయన బాణం పట్టుకొని. బాణం పట్టుకోనోడు పోయినోడు పోయి యుద్ధం గెలిచేస్తే మేము మంగళారతి ఇస్తాం. నిజంగా ఈ పాట రోడ్డు మీద పడితే రూపాయి ఇచ్చేటోడు 10 రూపాయలు ఇస్తాడు. మహారాణి కాబట్టి అలాగే ఉంటది, నీకైతే రూపాయి కూడా ఇవ్వడు. ఇప్పుడు మీరు ఆఫీస్ పోయేటప్పుడు ఏమంటే శ్రీముఖి నేను ఆఫీస్కి వెళ్ళేస్తా అనగా నువ్వేం చెప్తా, వెళ్తారా వెళ్ళండి అని డోర్ పెట్టి తపక్ తపక్ వైఫై ఆన్ చేసి ఫేస్బుక్ లో కూర్చొని సప్ సప్ అని పంపుతుంది. అదే నేను యుద్ధం పోయేస్తానంటే అలాగే రాజుగారు మొక్కుతాం. మాకు ఏ వైఫై ఉన్నది, ఏ డిష్ కేబుల్ ఉన్నది, ఏ టీవీ ఉన్నది, అంతా కూర్చొని ఆ చెలికర్తలతోని చెక్కబదిని చేసుకోవాలి. సరే కర్మగాలి మేము కూడా నలుగురు చూడాలనిపిస్తుంది కదా, మాకు కూడా మా మనసుకు కూడా దయాకరణ ప్రోత్సాహం కోరుకుంటాయి కదా. కోరుకున్నప్పుడు నేను ఆ విషయాన్ని నచ్చి వచ్చది. మహారాణి ఉద్యానవనం వెళ్దాం. ఉద్యానవనం వెళ్తుందంట మహారాణి. అనగానే ఇప్పుడు వెళ్తుందా రేపు వెళ్తుందా అని అడగడానికి మళ్ళీ ఇప్పుడు వెళ్తుందా రేపు వెళ్తుందా, రాణిగారు ఇప్పుడు వెళ్తారా రేపు వెళ్తారా, రాణిగారు ఇప్పుడు వెళ్తారా రేపు వెళ్తారా, రాణిగారు మీరు ఇప్పుడు వెళ్తారా రేపు వెళ్తారా. నా మూడు దొబ్బింది. అయితే మీరు ఇక్కడ వరకు ఒకవేళ వెళ్తే ఇప్పుడు లెక్క మన స్కాడ్ పోయినట్టు అక్కడ కూడా మాకు స్కాడ్ ఉంటాడు. వాడు పోయి డగర మహారాణి గారు ఉద్యానవనం వస్తున్నారు, ఈ ముక్కు బ్యాచ్ గాడు ఈ లొట్ట బ్యాచ్ గాడు ఉంటారు కదా, అమ్మో రాణిగారు అత్తలట పారిపోతారు. పారిపోయినాక మమ్మల్ని తీసుకుపోతారు ఉద్యానవనం. చూడు మహారాణి గారు అది తోట, ఇది ఉద్యానవనం, ఇది పూలు, అది సరస్సు. ఇవన్నీ మన కోటలు ఇవ్వరా, ఏవో 4 బ్యాచ్లు కనపడితే నచ్చే వాళ్ళని డబ్బా కొట్టి పంపిస్తే ఏది దయాకరణ ప్రోత్సాహం. మహారాణి గారు మీరు చాలా అందంగా ఉన్నారు. అవునా రవి గారు మా దగ్గర నగలుంటాయి, నచ్చినవన్నీ ఉంటాయి. గులాబ్ జామున్ నుంచి మొదలు పెడితే బాదం పప్పు వరకు. కానీ నచ్చింది చేసేందుకు ఒక మనిషి ఉన్నాడు. వాడు ఎక్కడ ఉన్నాడు అంటే బాణం పట్టుకుని యుద్ధంలో ఉన్నాడు. ఆడెప్పుడెత్తాడు మాకు నచ్చింది. అరే మీ జనరేషన్ లా బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు గల్లీకొకడు ఉంటాడు, ఫోన్ చేసి రావే నాకేదైనా తినబుద్ధి అవుతుంది అంటే చాలు అన్ని దొరకబట్టి పట్టుకొస్తారు. మేము ఎవరికి కాల్ చేయాలి, మేము సేమ్ భజన. మహారాణి గారు నాకు అల్పారం తినబుద్ధి అయింది, మహారాణి గారికి అల్పారాన్ని తినబుద్ధి అయింది. మహారాణి గారికి ఏం తినబుద్ధి అయింది, వెజ్జా నాన్ వెజ్జా? మహారాణి గారికి వెజ్జా నాన్ వెజ్జా? మహారాణి గారికి వెజ్జా నాన్ వెజ్జా? మహారాణి గారికి వెజ్జా నాన్ వెజ్జా? నా మూడు దొబ్బింది. వినోదం కావాలంటే మీరు అనగానే సుత్త జబర్దస్త్ చూస్తారు, ఎక్స్ట్రా జబర్దస్త్ చూస్తారు, పటాసులు 10 సార్లు చూస్తారు. మేమేం చేయాలి, నాకు వినోదం కావాలి, మహారాణి గారికి వినోదం కావాలి. మీ దగ్గరికి వచ్చే వరకు ఈటీవీ ప్లేస్ పెడతారు, ఈటీవీ పెడతారు, ఒక షో తర్వాత ఒకటి చూపిస్తారు. నాకు ఏ షో చూపెట్టాడు ఉన్నాడు, షో చూపెట్టాడు ఎక్కడున్నాడు, బాణం పట్టుకొని యుద్ధంలో ఉంటాడు. ఇప్పుడు నాకు షో చూపెట్టేవాళ్ళు అత్తరు చూడు, ఎట్లా అంటే అత్తరు సేమ్ గదే నృత్య ప్రదర్శన, మూగ భాషలో సౌండ్ ఉండదు. అది చూడలేక మాకు నిద్ర వచ్చి చప్పుకులో పంటాం. ఒకవేళ రచ్చరవి మహారాణి గారు సడన్ గా మీ మహారాజు గారు యుద్ధం నుంచి సడన్ గా వచ్చారు ఓడిపోయి చాలా బాధతో, ఓడిపోతే రాడు, వారి ప్లేస్ లో ఇంకోటి వచ్చి నన్ను తీసుకోవడానికి వస్తాడు. మీ రాజుగారు ఓడిపోయారు, మీరు మా వశం అయిపోయారు, పద. సరే మహారాజు గారు గెలిచి రాజ్యానికి వచ్చారు, వచ్చిన తర్వాత నీ రియాక్షన్ ఏంది? రియాక్షన్ ఏముంటది, యాక్షన్ కావాలి కానీ
రాజుగారు ఏదో ఊపుగా వచ్చి ఇలా దువ్వుతాడు, అలా 10 మందితో ఒళ్ళు పట్టించుకుంటాడు, నా దాకత్తాడు. నేనేమో ఇన్ని రోజులు లేడని వస్తాడు కదా అని కూర్చున్నా. అలా చెయ్యిచ్చిన వెంటనే ఆయన చెప్పే డైలాగ్ ఏంటో తెలుసా? రాజు ఇలా చేయబట్టుకొని ఇవన్నీ గుంజుతున్నవి లాగు ఎందుకు గుంజుతావే రాజు అని అడిగిన. దారాలు వేసి మహారాణికి ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా ఎవరికి ఉండే బాధలు వాళ్ళకు ఉంటాయి. అంటే రాజ్యాల కోసం, భర్తల కోసం సాక్రిఫైస్ చేసి ఎందరో మహారాణులు మనకు స్వతంత్రం కోసం కావచ్చు, రాజ్యాన్ని అప్పచెప్పడానికి సేవలు చేసిన ఆ మహారాణులకు నేను తలవంచి చేస్తున్నా సలాం.